అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకుడు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం కార్తీక్ గారు. సార్, కవితకేది కాదు అనర్హం అని శ్రీశ్రీ గారు అంటారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకి ఏది కాదు అనర్హం అన్నట్టుంటుంది పరిస్థితి. శ్రీచరణి రెడ్డి ఆమె మహిళా క్రికెట్ టీం సభ్యురాలు, మొన్న వరల్డ్ కప్ గెలిచారు. ఆ వరల్డ్ కప్ గెలవడంలో ఆమె పాత్ర చాలా కీలకం. షీ బిలాంగ్స్ టు కడప. బిలాంగ్స్ టు కడప. అయితే ఆమెను ఏపీ గవర్నమెంట్ గౌరవించట్లేదు, కనీసం పట్టించుకోవట్లేదు. మిగతా రాష్ట్రాల్లో ఉమెన్ క్రికెటర్స్కి ఏ మాత్రం ప్రయారిటీ ఉంది అంటే ఈ క్రికెట్ మహిళా జట్టులో ఉన్నటువంటి క్రికెటర్స్ని మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగా గౌరవించాయో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలా గౌరవించట్లేదని ఒక విమర్శను వైసీపీ బలంగా చేసింది సోషల్ మీడియా ద్వారా. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ శ్రీచరణి రెడ్డిని పిలిపించుకోవటం, మాట్లాడటం, 2.5 కోట్ల రూపాయలు క్యాష్ కూడా ఇవ్వటం, గ్రూప్ 1 ఉద్యోగాన్ని కూడా ఆమెకు ఆఫర్ చేయటం, తర్వాత కడపలో ఆమెకి ల్యాండ్ కూడా కేటాయించడం. గతంలో కూడాట ఆమె మహిళా క్రికెట్ జట్టుకి ఎంపికైనప్పుడే నారా లోకేష్ గారు పిలిచి అభినందించి మీకే సాయం కావాలన్నా చేస్తామని చెప్పి మాట ఇచ్చారట. ఆ రకంగా మాట నిలబెట్టుకోవటం. కానీ వైసీపీ ఈ మధ్యలోనే రాజకీయం చేయటాన్ని ఎలా చూడాలి? ఆయన లేడు కదా సార్, అవుట్ ఆఫ్ స్టేషన్ కదా. అవును, పాపం చంద్రబాబు గారు లండన్లో ఉన్నారు. లండన్లో ఉన్నారు. మేము ఇంతకుముందు ఈ ఫైనల్స్ మ్యాచ్కి సాక్షాత్తు లోకేష్ గారు వాళ్ళ శ్రీమతి గారు వెళ్ళారు, సచిన్ని గెలిచారు. తర్వాత ఇప్పుడున్న క్రీడాకారులతో, మహిళా క్రీడాకారులతో కూడా చిట్ చాట్ కూడా ఇంటర్వ్యూ చేశారు. తర్వాత షాతో కలిశాడు. ఇవన్నీ కూడా జరిగింది, మనం చూసాం. 4 రోజులు లేట్ అయినంత మాత్రం ఏమైంది? ఇంతలోనే ఒక రోజులో అంతా అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు వీళ్ళందరినీ ప్రధానమంత్రి గారు పిలిచారు, చక్కగా లంచ్ ఇచ్చాడు, ప్రతి ఒక్కరిని పిలిచి ఫోటో దిగాడు. అమ్మ, భారతదేశానికి 4.5 దశాబ్దాల్లో ఎవరు చేయలేంది. అప్పుడు 83 పొటెన్షియల్ కప్ కపిల్ దేవ్ ఎలా అయితే సాధించాడో అంత ఆనందం 44 ఇయర్స్ తర్వాత భారత క్రికెట్ జట్టుకు వచ్చింది. ఆనందపడ్డాడు, ప్రతి ఒక్కరిని అడిగాడు, ఇంటరాక్షన్తో జరిగింది. దాదాపు 2-3 గంటలు స్పెండ్ చేశారు. ఆ తర్వాత రాష్ట్రపతి గారు కూడా పిలిచారు. దేశంలో అత్యంత ముఖ్యమైన రాష్ట్రపతి, ప్రధానమంత్రి పిలిచినప్పుడు కొద్దిగా ఉంటుంది సమయం, సందర్భాన్ని బట్టి నాయకుడు రావాలి. పార్టీ అధినేత, కూటమి ముఖ్యమంత్రి వచ్చి ఆయన అధికారులతో పిలిచి ఆమెకి ఏం చేస్తే పోయిద్ది, గతంలో ఆమె ఏం క్రికెట్ ఆడింది, ఇక్కడి నుంచి జాతీయ స్థాయిలో ఎలా ఎదిగింది, ఆమెను ఏ విధంగా మనం గౌరవించాలనేది కొంత టైం తీసుకుని ఇంతలోనే ఆగిపోతే ఎట్లా? ఏమంటారు? అంతే, ఖచ్చితంగా ఇంతలోనే ఇది అయిపోయిందన్నట్టు, అవమానం జరిగిందని ఆమెకి ఏ ఛానల్లో కొన్ని ఛానళ్ళు విపరీతంగా వేస్తున్నారు. మనకు అర్థమవుతుంది, ఈ రోజు కాబట్టి రేపు పిలుస్తారు, గౌరవిస్తారు అనేది. ఇంతలోనే ఏమైపోయింది సార్? నిజానికి ఆ వరల్డ్ కప్ జరిగిన రోజు చంద్రబాబు నాయుడు గారు స్టేట్లో లేరు, లండన్లో ఉన్నారు. 5వ తారీఖు ఈవినింగ్ వచ్చారు. ఒక్కరోజు గ్యాప్ తీసుకొని 7వ తారీఖు ఆమెను పిలిపించిన ఈ ఒక్క రోజులో అంతా అయిపోయింది సార్, అంతా అయిపోయింది. అవమానం అయింది, కడప బిడ్డకు అవమానం జరిగింది, రాయలసీమ బిడ్డకు అన్యాయం జరిగింది. విపరీతమైన ట్రోల్స్. ఎంత దారుణమో చూడండి. మీరు అన్నట్టు కాదేదు దీనికి అన్నట్టుగా ఏ చిన్న అవకాశాన్ని కూడా అట్లా ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన వైసీపీ అసెంబ్లీకి కూడా వెళ్లకుండా ఇట్లా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. అది వాస్తవే కదా సార్? మీరు చెప్పండి. కొద్దిగా వెయిట్ చేయాలి. వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళ తల్లి బాగుంది, ఫ్యామిలీ బాగున్నారు, ఆమె బాగుంది. అవును, నన్ను గుర్తించి మొదట లోకేష్ గారు మీకు ఏం సహాయం చేస్తా అని చెప్పేసి వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఒక 2 రోజులు లేట్ అయినంత మాత్రాన ప్రభుత్వం ఎందుకు స్పందించి చెప్పండి? స్పందించదా? స్పందించకపోవడానికి ఏముంది సార్? మంచి క్రికెటరు, మంచి మన రాష్ట్రానికి మంచి పేరు, దేశానికి రాష్ట్రం నుంచి ప్రాధాన్యత తెలుగు రాష్ట్రం నుంచి ఇది చేయటం మన అదృష్టంగా భావించాలా? రాయలసీమ జిల్లా నుంచి వచ్చిన ఆ బిడ్డ ఈరోజు ప్రపంచ కప్పే సాధించిందంటే ఎంత గర్వపడాలా? అవును, ఆమెకి 2.5, మీరు అన్నట్టు 2.5 కోట్లు క్యాష్ ప్రైజ్ కావచ్చు, ఆ గ్రూప్ 1 ఉద్యోగం కావచ్చు, కడపలో స్థలం కావచ్చు, ఇవన్నీ కూడా దీన్ని ఏ విధంగా చూడాలా? ఆల్మోస్ట్ 5 to 6 crores వాల్యుబుల్ ఇది గిఫ్ట్ ఇచ్చారు ఆమెకి. ఇంకా ప్రోత్సహిస్తారు. అవసరమైతే అకాడమీ పెడతానికి రేపు మంచి ఆ శ్రీచరణ్ రెడ్డి ఆ అమ్మాయి లాంటి క్రీడాకారులు తయారు చేయడానికి అవసరమైతే రేపు ఒక అకాడమీ కూడా ఇస్తారు. అవును, MSK ప్రసాద్కే ఇచ్చిన వాళ్ళు ఆమెకి ఎందుకు ఇరు? అంతే కదండి. భావి భారత క్రీడాకారులు తయారు చేయడానికి ఆమెను కూడా ఒక అస్త్రంగా ఉపయోగించుకుంటారు. అంటే నాకు తెలియక అడుగుతున్నాను, ఏంది రాజకీయాల కోసం దేన్నైనా వాడుకుంటారు, ఎలాగైనా వాడుకుంటారా? అంతేగా. పాలిటిక్స్ సార్, పాలిటిక్స్ తెలిసినోడే పాలిటిక్స్లో సక్సెస్ అయ్యేది. పాలిటిక్స్ తెలియాలి. అదే సమయంలో పాలిటిక్స్ ఈజ్ అ పాయిజన్ కూడా. ఏ చిన్న అవకాశం వదలరు. మరి జగనన్న వదిలిన బాణం ఏమైంది చెప్పండి? తల్లిని ఏమైంది? గౌరవ అధ్యక్షురాలని గౌరవంగా పిలిచి గౌరవ అధ్యక్షులు తీసేసుకున్నాడు. ఆయన కోసం జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసిన సిస్టర్కే ఏమి లేదు. ఇది రాజకీయం అంటే. తన మన ఏమి తేడా ఉండదండి.
ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోరు. అది ఇక్కడ కూటమి అన్యాయమైందని ఒక క్రీడాకారుని పట్ల. కానీ ఇంత మాట్లాడుతున్నారు కానీ కడప జిల్లాకి సంబంధించినటువంటి పులివెందుల ఎమ్మెల్యే గారు కనీసం ఆ జిల్లాకి సంబంధించినటువంటి ఒక ఆడబిడ్డ దేశంలో వరల్డ్ కప్ సాధించడంలో కీ రోల్ పోషించిందంటే కనీసం ఒక ట్వీట్ చేయలేదని ఎవరు అడగరేందుకు? కరెక్టే, మీలాంటి మేధావులు కూడా అడగాలి. ఎందుకు చేయలా? నిజమే కదా, ఎవరు చేయలేదు? సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారు చేశారా? ఆ జిల్లా వ్యక్తి కూడా కదా. మరి అదేవిధంగా ఆటాడుకున్నవరా అని చెప్పేసి స్కామ్లో కూడా ఇరుక్కున్నదని చెప్పేసి ఏదో చెప్తున్నారు. ఆమె రోజా ఎక్కడుంది? అదే మాజీ క్రీడా శాఖ మంత్రి. ఆమె స్పందించాలి కదా. ఏమైపోయారు? శాప్ ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు కదా, శాప్ అధ్యక్షుడిగా చేసిన అతను. వీళ్ళంతా ఏమైపోయారు? మాజీ మంత్రులు ఏమైపోయారు? వీళ్ళంతా బిజీ బిజీ బిజీ. అదర్ జోగి రమేష్ అండ్ ఈ ఇదిలో బిజీగా ఉన్నారు సార్, అవి మర్చిపోయి ఉంటారు. అర్థమైంది కదా, జోగి రమేష్ గారు అరెస్ట్ అయి ఉన్నారు లిక్కర్ స్కామ్లో, ఆ ఇదిలో ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏదో ఒకటి గుడ్డ కాల్చి నెత్తినేయటం అనేది కరెక్ట్ కాదు. ఓపిక పట్టాలి. క్రీడాకారులు దేశవ్యాప్తంగా మంచి పేరు, ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చినందుకు ఎందుకు గౌరవించరు? ఓపిక ఉండాలి, టైము వెయిట్ చేయాలి. అదే ఇది కరెక్ట్ కాదు, ఇది హుందాతనం కాదు అనేది ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీని మనం చెప్పుకోవచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేయటానికి ఏ అంశాలు దొరక్కి ఇలాంటి విషయాలు పట్టుకుంటున్నారా? మరి అదే కదా, ఇక్కడ ఎటు చూసినా ఇంకోవైపు పోసాని, ఇంకోవైపు నందిగం సురేష్, ఇంకోవైపు బోరగడ్డ, కాకాని గోవర్ధన్ రెడ్డి, నిన్న కట్ చేస్తే మళ్ళీ వంశీ అయిపోయిన తర్వాత జోగి రమేష్, రేపు మాపో రోజా అంటున్నారు, పేరు నాని అంటున్నారు. ఇందుగలడు అందులేదు అన్నట్టు ఎందెందు ఎతికినా వైసీపీ వాళ్ళే అవినీతి కేసుల్లో ఇరుక్కుపోతున్నారు. మరి ఏమీ పోని పరిస్థితిలో ఈ సిచ్యువేషన్స్లో ఏదో ఒకటి మేమే ఉన్నామనేది తెలియాలి కదా. ఓహో, మేము ఉన్నామని తెలియడం కోసం. అంతే కదా. అంతేనా? ఏదో మొన్న చాలా మంది ట్రోల్ చేస్తుంది ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు తుఫాన్ విషయంలో 2 రోజులు స్పందించారు. ఒక రోజేమో వాళ్ళ పార్టీ రివ్యూ, 2వ రోజేమో కృష్ణా జిల్లా పర్యటన. ఏదో మమా అనిపిస్తున్నారు రాజకీయాలని, పోయి మళ్ళీ బెంగళూరులో కూర్చుంటున్నారు అనేది. అంతే కదండి. తుఫానులో చాలా జాగ్రత్త వివరించబట్టి, ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోబట్టి, కాకినాడలో ఉండి పవన్ కళ్యాణ్ గారు తన కుటుంబ ఫంక్షన్ కూడా వెళ్లకుండా ఉండబట్టి నష్ట నివారణ, ప్రాణ నష్టం తగ్గింది. పవన్ కళ్యాణ్ గారు పేరు ఎత్తారు కాబట్టి ఒక మాట సార్, పవన్ కళ్యాణ్ గారు తుఫాన్ అయిపోగానే పంట నష్టం పరిహారం రైతులను కలవడానికి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కృష్ణా జిల్లా. ఇద్దరు ఒకే జిల్లాలో పర్యటించారు, ఒకే ఏరియాలో కొద్దిగా అటు ఇటు దగ్గరలో పర్యటించారు. అవనిగడ్డ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ ఇద్దరు పర్యటన మధ్య చాలా తేడా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలోనేమో గజమాలు కనపడుతున్నాయి, సీఎం అనే నినాదాలు కనపడుతున్నాయి, తర్వాత పెద్ద పెద్ద బాణసంచతో స్వాగతాలు, హడావుడి కనపడింది, జన సమీకరణ కనపడింది. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా రైతుల కాడికి పోయారు, బురదలో తిరిగారు, రైతులతో మాట్లాడే ప్రయత్నం చేశారు, వాళ్ళ కష్టాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరు పర్యటనలో తేడాను ఏం చేస్తారు? నాయకత్వం అండి. నాయకుడు ప్రజల పట్ల చిత్తశుద్ధి, ప్రజలకు నష్టం జరిగినప్పుడు మేము ఉన్నామనే భరోసా ఇవ్వటం. అక్కడ రాజకీయ పార్టీలు లేకపోతే ఏదో పేరు ప్రతిష్టలు, ఆర్భాటాలు కాదు కావాల్సింది. ప్రజల్లో మమేకం అవ్వాలి. మమేకం అవ్వాలంటే ఏంటి? ఎక్కడ నష్టం జరిగిందో పోయి సర్వే బృందాలతో మాట్లాడి నష్ట నివారణ చర్యలు చేపట్టాలి, వాళ్ళకి మేము ఉన్నామనే భరోసా ఇవ్వాలి. అది పవన్ కళ్యాణ్ గారు పర్ఫెక్ట్గా చేశాడు. కేవలం రాజకీయం కోసం ఏదైనా మళ్ళా మేము ఉన్నామనే ఇదితో జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు తప్పితే, ఇక్కడ డిప్యూటీ సీఎంకి మాజీ ముఖ్యమంత్రికి తేడా దాన్ని బట్టి అర్థమవుతుంది.